తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉత్తర కర్ణాటక పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ప్రభావంతో ఏపీలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. పిడుగులు, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలబడరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సంస్థ హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్. అయితే ప్రస్తుత రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఒక పక్క ఎండలు, మరొక పక్క వర్షాలతో ప్రజలు ఉక్కిరిబిక్కి అవుతూ ఉన్నారు. వెదర్ చూస్తుంటే అంటే గాలి లేక కూడా ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ కూడా వాతావరణం అంటే ఒక పక్క ఎండలు, ఒక పక్క భారీ వర్షాలు పడతాయనేది విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అందులో ఎక్కువగా అల్లూరు జిల్లాలో ఈ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా ఉంటాయని చెప్తోంది. ముఖ్యంగా విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగానే తూర్పుగోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవబోతున్నాయి. ముఖ్యంగా మన్యం జిల్లాలో ఉన్నటువంటి 5 మండలాలకు, అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 2 మండలాలకు, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 2 మండలాలకు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 1 మండలంలో వడగాలులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తోంది. అయితే ఎక్కడైతే ఈ అల్లూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప జిల్లాతో పాటుగానే తిరుపతి, అన్నమయ్య ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు చెట్ల కింద ఉండకూడదు, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాల దగ్గర కూడా నిలబడకూడదు అని చెప్పి విపత్తు నిర్వహణ చెప్తోంది. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో ఈ పిడుగులతో కూడినటువంటి వీధురుగాలతో కూడినటువంటి వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలని చెప్తోంది. రాయలసీమ కేంద్రంగా ఉపరితల ద్రోణి ఏర్పడడంతో ఈ వర్షాల ప్రభావం రాష్ట్రంలో కనిపిస్తుంది. దాదాపు రానున్నటువంటి 3-4 రోజులు కూడా ఇదే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రజలు ఈ వర్షాల పట్ల, అదేవిధంగా కొన్ని మండలాల్లో ఈ వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గణేష్. నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల, భువనగిరి, జనగాం, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవన రాకతో అయితే గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి కూడా
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షంతో పాటు మోస్తారు వర్షం కురియడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, కోటపల్లి, కవటాల మండలాల్లో పూర్తిగా ఏదైతే చేతికొచ్చినటువంటి పంట కూడా పంట పొలాల్లో నేల కొరవడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉండగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఇటు కొనుగోలు సెంటర్ తీసుకొచ్చినటువంటి ధాన్యం తడవడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు రైతుల వద్ద నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది. ఖచ్చితంగా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే కోరుతుండగా, మరోవైపు నేల కొరిగిన పంట కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేసి తమకు పంట నష్టమో అందించాలంటూ కూడా రైతులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొనుగోలు సెంటర్లు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో కూడా గత 3 రోజుల నుంచి పడుతున్న అకాల వర్షాలతో అయితే తడిసి ముద్దవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అయితే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కొనుగోలు సెంటర్ నిర్వాహకులకు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. తక్షణమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలంటూ కూడా కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు అయితే చెప్పారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉన్నటువంటి కొనుగోలు సెంటర్లకు వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను అయితే ఆరా తీశారు. ఇటు రైతుల వద్ద నుంచి కూడా కలెక్టర్ వచ్చిన సమయంలో ఒకటే వినతులు అయితే వచ్చాయి. కొనుగోలు సెంటర్ లో మౌలిక సదుపాయాల కల్పన లేదు. కనీసం వర్షం వస్తే ధాన్యం తడకుండా కాపాడుకోవడానికి కనీసం టార్పాలిన్లు కూడా లేవంటూ కూడా కలెక్టర్ దృష్టికి అయితే తీసుకువెళ్లారు. దీనితో కొనుగోలు సెంటర్ నిర్వాహకులకైతే ఇటు కలెక్టర్ అయితే సూచనలు అయితే చేశారు. ఖచ్చితంగా టార్పాలిన్లతో పాటు ఓవైపు ఇటు ఎండతో పాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొనుగోలు సెంటర్ కి ధాన్యం తీసుకొచ్చినటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా సెలవు పందిళ్లతో పాటు ఇటు నీటి వసతిని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ కొనుగోలు సెంటర్ నిర్వాహకులకైతే కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరోవైపు ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఉరుముల సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. గతంలో చూసాం మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పదుల సంఖ్యలో కూడా ఉరుముల తోటి మరణించిన సందర్భాలు అవుతుంది. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. గీత ఓవరాల్ గా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పడుతున్న అకాల వర్షం అయితే రైతులకు పూర్తి స్థాయిలో నష్టం చేకూరుస్తుండగా ఎండ తీవ్రత ఇబ్బంది పడ్డ పట్టణ వాసులకు కోల్పెంటు ప్రాంత వాసులకు అయితే కొంతమేర ఉపశమనం అయితే కలిగింది. గీత థ్యాంక్ యూ శ్రీనివాస్.